చంటి నువ్వు కూడా రావచ్చు కదా. లేదు వదినా, ఇవాళ వాడికి అక్కడ కాంపిటీషన్స్, నాకు నా పిజ్జా సెంటర్లో కాంపిటీషన్స్. అన్నయ్య ఏమో అక్కడ గెలవాలి, నేనేమో పిజ్జా సెంటర్లో గెలవాలి. నేను ఆ పని చూసుకుంటాను వదినా. ఓకే, వస్తాను బామ్మగారు, వస్తాను మామయ్య గారు. స్వామి, నా మనవరాలు కోరుకున్నట్టు నా మనవడు ఈ కాంపిటీషన్లో గెలిచి ఆ ప్లేస్మెంట్ సంపాదించేలాగా చూడు స్వామి. ఏం చేసినా తప్పు పట్టాలని చూసి ఇంట్లో వాళ్ళకి అది ఉంటేనే అన్నీ మంచి జరుగుతాయని తెలిసేలా చేయి స్వామి. హాయ్రా. హాయ్రా, పాట మొత్తం ప్రిపేర్ అయ్యారుగా? బ్రహ్మాండంగా రా, డౌట్ అవసరం లేదు. అవునరా, ఇంత మంచి పాట రాసి నీకోసం పంపించింది కదా, మరి ఆ అభిమానిని రమ్మని పిలిచావా? అయ్యో, ఆ విషయం మర్చిపోయానురా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్లో నేను గెలిచి నా గెలుపుని తనకి బహుమతిగా ఇవ్వాలి. ఈసారి కాంపిటీషన్ చూస్తుంటే మళ్ళీ లాస్ట్ టైందే రిపీట్ అవుతుందేమో. రిపీట్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈసారి విన్ అయ్యేది మనమే. ఆ చరణ్ గారిని పాట పాడనివ్వకుండా చేస్తాను. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. హాయ్. ఇదిగో చరణ్, నిన్నేనయ్యా. దా. అదేంటి గెస్ట్ వీడిని పలకరిస్తున్నాడు? నమస్కారం సార్, వెల్కమ్. నమస్తే అండి. చరణ్ వస్తా. ఆయన తెలుసా నీకు? తెలుసమ్మా, నా అభిమానం అన్నాను కదా, తనే ఆయనకి పరిచయం చేసింది. సాంగ్ పాడడానికి ముందు ఆయన దగ్గరికి వెళ్ళి టిప్స్ నేర్చుకొని వచ్చాను. అది సరే, ఆయన నిన్నెందుకు పలకరించాడు పల్లవి? తనని పలకరించడం ఏంటి, తన పక్కన నేనున్నాను కాబట్టి నన్ను పలకరించాడు. నువ్వు కంగారు పడి మిస్లీడ్ అవుతున్నావు. అవును అక్షిత, లేకపోతే దీనికి అంత సీన్ ఉందా ఏంటి? సరే మమ్మీ, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఒక 5 minutes పర్సనల్గా ప్రాక్టీస్ చేసుకొని వస్తాను.
చూడు చరణ్, నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళబోయే 5 నిమిషాల ముందు ఎవ్వరితోనూ కలవకూడదు. ఒంటరిగా ఉండు, నీతో నువ్వే గడుపు. 5 నిమిషాలు పూర్తిగా నువ్వు పాడబోయే పాట మీదే కాన్సన్ట్రేట్ చేయి. నీ పాట తప్ప నీకు ఏదీ వినిపించకూడదు. అప్పుడు నీలో పాడే శక్తి వస్తుంది. ఆ శక్తితో నువ్వు పాడితే పాట అద్భుతంగా ఉంటుంది. సరే సార్. రేయ్, పాటలు పాడే లిస్టులో వీడి పేరు ఆఖరునుంది. కానీ వీడి పాట పాడితే అందరికంటే ముందుంటాడు. వీడికి ఆ ఛాన్స్ రాకుండా ఉండాలంటే వీడు అసలు స్టేజ్ మీదే ఉండకూడదు. మరేం చేద్దాం? చెప్తా. V3 ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ సంగీత కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎందరో కళాకారుల్ని వెలుగులోకి తీసుకొస్తూ వాళ్లలోని టాలెంట్ ని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా, నిర్విరామంగా ఏర్పాటు చేస్తూ సాహిత్య సేవ చేస్తున్న V3 ఎంటర్టైన్మెంట్స్ యాజమాన్యానికి మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జ్గా విచ్చేసిన ఒక గొప్ప కళాకారులు, గేయ రచయిత. వారికి పరిచయం అవసరం లేదు. వారు పాటలతో యువతను ఉర్రూతలూగించారు. పాటలలోని మాటలతో ప్రేక్షకులందర్నీ ఆలోచింపచేయనూగలరు. బెరసి వారి సాహిత్య పటిమతో ప్రేక్షక లోకాన్ని ఆనంద డోలికల్లో ఊలలాడిస్తున్న కవి మహారాజు అనంత్ శ్రీరామ్ గారిని వేదిక మీదికి రావలసిందిగా కోరుచున్నాము.